తెగుతుంది అనిపిస్తుందా, లేకపోతే తను అడుగుతో నాకు ఇంకొక పాయింట్ ఉంది, పిల్లని నాకు చూపించాలి సార్. నేను ఇప్పుడు పంచాయతీకి రమ్మనండి సార్, నేను బిడ్డను తీసుకొస్తా. బట్ ఒక తండ్రిగా తనకు హక్కు ఉంటుంది కదా బిడ్డ. సార్ ఎవరెవరు హక్కులు తీసేస్తారు సార్? మరి బ్రాండ్ మీద నాకు హక్కు ఉన్నదా? అంటే ఆఫ్ కోర్స్ అది తీసేయడానికి ఇతను ఛానల్స్ తిరుగుతున్నాడు. బ్రాండ్ ని పిల్లని కంపేర్ చేయలేం కదా గౌతమి. తండ్రి ప్రేమ అంటే ఆఫ్ కోర్స్ మీ ఇద్దరి మధ్య ఏదైనా హక్కే. ఓకే, మనం దేన్ని కంపేర్ చేయలేకపోయినా బిడ్డ ఉంది నా దగ్గర. జనవరి నుంచి ఫైనాన్షియల్ అయినా ఏదైనా ఎమోషనల్ అవైలబిలిటీ అయినా చూసుకుంటుంది నేనే. నాకు పంచప్రాణాలు ఉంటే పంచప్రాణాలు నా బిడ్డవే. అది నా బిడ్డకు తెలుసు, ఆ క్లారిటీ ఉంది. ఇతనికి కూడా తెలుసు నాకు నా బిడ్డ ఎంత ఎక్కువ. ఇతను ఈ రోజు వచ్చి నా బిడ్డ అంటే ఇష్టం, నా నీ బిడ్డను చూపించట్లేదు అంటే నీకు నేను కూర్చోబెట్టి చెప్పలేదా నువ్వు నన్ను మోసం చేసావు బిడ్డకైనా? అసలు మీ అక్క అన్న మాట ఎవరైనా మాట్లాడుతున్నారా? ఏమంది మీ అక్క? 5 ఏళ్లలో జగద్వజాకి మెంటల్ వస్తుందండి, ఆటిజం వస్తుందండి, మ్యాక్సిమం 5 ఏళ్ళు అంది. ఏంటది? అలాంటి ఎన్విరాన్మెంట్కి నేను బిడ్డను తీసుకుని ఎలా వస్తా? నువ్వు వస్తున్నావు బాగానే, విల్లాకి వచ్చావు, కొన్ని రోజులు ఉన్నావు, తర్వాత నువ్వు బ్రాండ్లో నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? అసలు ఇదిగో నేను చెప్తున్నా కదా, నువ్వు గుర్తుపెట్టుకో, ఇంకొక 10-20 రోజులు ఇది కనుక సాగితే నీ మొహం ఎవరు చూడరు, నా మొహం ఎవరు చూడరు. ఈరోజు ఇది కాదు, రేపు మనం ఏ బిజినెస్ పెట్టుకున్నా, నువ్వే సినిమా తీసినా, ఏం జరిగినా ఏమి చూడరు. నీకేయో సినిమాలు పోయినాయి అని చెప్తున్నావు అంట నా వల్ల. ఈరోజు జెంటిల్మెన్గా బిహేవ్ చేయి. నాకు నువ్వు వద్దు అంటున్నావు కదా, వద్దు అంటున్నప్పుడు నాకేం కావాలో నువ్వు కంట్రోల్ చేయకు. నీకు నేను వద్దు అనే క్లారిటీ ఉన్నప్పుడు నాకేం కావాలో నువ్వు కంట్రోల్ చేయకు, నాకేం వద్దో నువ్వు కంట్రోల్ చేయకు. నేను మనుషుల గురించి మాట్లాడట్లా, మన ఇద్దరి మధ్యలో ఉన్న బిజినెస్ గురించి మాట్లాడుతున్నా. అనవసరమైన ఎలిగేషన్స్ మాత్రం చెయ్యకు. నాకైతే ఎలాంటి సంబంధం లేదు. ఇది ఎంతమంది చూస్తున్నారో అంతమంది నేను చెప్తున్నా, పిచ్చి రాతలు రాసుకోండి, లేకపోతే ఇష్టం వచ్చినట్టు వాక్కోండి. ఏమన్నా బేస్ ఉండాలి దానికి. బేస్ లేకుండా ఏంటది? ఒక ఫాదర్లా మాట్లాడారు, మాట్లాడినప్పుడల్లా ఆ వ్యక్తిని పట్టుకొని ఇప్పుడు మీరు ఆయన మీద పర్సనల్ గ్రడ్జ్ ఉంటే ఆయన మీద పర్సనల్ గ్రడ్జ్ మీరు ఆయన చూసుకోవాలంటే చూసుకోండి. నా మీద పర్సనల్ గ్రడ్జ్ ఉంటే నా మీద పర్సనల్ గ్రడ్జ్ ధర్మ నువ్వు పర్సనల్గా చూసుకో. అంతేగాని నా మీద పర్సనల్ గ్రడ్జ్తో ఆయనకి వ్యతిరేకంగా ఉన్న పేజీలన్నింటినీ రెచ్చగొట్టి అన్నిట్లో పెట్టించి ఇక్కడ నా పరువు పోతుంది. కాస్త ఆగు. నా పరువు పోలేదా అని నువ్వు అనొచ్చు, కానీ నువ్వు మల్టిపుల్ అఫైర్స్ పెట్టుకున్నావు, నేను పెట్టుకోలే. రెండింటికి తేడా ఉంది, కాస్త అక్కడ ఆగు. బట్ పిల్లాన్ని చూపిస్తే నేను ఆగే ప్రయత్నం చేస్తాను, అర్థం వచ్చేలా మాట్లాడుతున్నట్టుగా. పిల్లాన్ని సార్ నేను ఇప్పుడు చూపిస్తా, రమ్మనండి సార్. బట్ తను వచ్చినప్పుడు చూపించడానికి సార్ ఇప్పుడు ఒక క్లారిటీ ఇవ్వాలి అతను. ఓకే సే ఇప్పుడు బిడ్డతో అతను ఉండాలి అని నాకున్న కోరికకి నా జీవితాన్ని కాల్ చేయాలి అంటే నాకు కుదరదు. ఇప్పుడు బిడ్డతో అతను ఉండాల్సిన రెస్పాన్సిబిలిటీ అతనికి ఉంది. బిడ్డకి అతను ఎంత అవసరమో అతనికి కూడా బిడ్డ అంతే అవసరం. రేపు నా బిడ్డకి ఒక 20 ఏళ్ళు వచ్చాక ఇతనికి నా బిడ్డ నించున్నట్టు, ఇప్పుడు వాళ్ళ ఫాదర్ పక్కన ఇతను నించున్నట్టు ఎవరు నించుంటున్నారు? రేపు నా బిడ్డ నించున్న, నా బిడ్డ చాలా ధైర్యవంతుడు సార్. ఇతనికి ఇప్పుడు నాకెంత ధైర్యం ఉందో అతనికి ఎంత తల తిక్కుందో రెండు కలిపితే అది నా బిడ్డ. ఇతనికి అలా స్టాండ్ తీసుకోగలడు, కానీ ఇతనేం చేస్తున్నాడు, నా లైఫ్ కాల్చాలనుకుంటున్నాడు దానికి. ఇక్కడ నన్ను సప్రెస్, నాకు ఓపెన్గా చెప్తున్నాడు సార్, నువ్వు ఇప్పుడు ఎదిగితే నన్ను తొక్కేస్తావు, నేను నీతో పోటీ పడట్లా, నేను నీకు చెప్తున్నా గుర్తుపెట్టుకో. నీ దృష్టిలో నీది అంబానీ స్థాయి అయితే నా దృష్టిలో నేను నార్మల్ ఒక ఆడదాన్ని, ఒక ఇంట్లో ఒక తండ్రి తల్లి, ఇంతకు ముందు ఒక భర్త, ఇప్పుడు ఒక బిడ్డ ఉంటున్న వ్యక్తిని అంతే. నాకెక్కడ టైం ఉంటుంది మహేష్? అసలు నువ్వు కూర్చొని ఓ ఎలిగేషన్స్, అసలు ఈరోజు హెల్త్ బాగాలేదు, మరి జగద్వజాకి వదిలేసి ఇక్కడికి ఎందుకు వచ్చా? నేను నీ వల్ల వచ్చా. నువ్వు చేస్తున్న ఈ పిచ్చి ఎలిగేషన్స్ ఉన్నాయి చూడు, నవ్వాలో ఏడవాలో ఏం చేయాలో అర్థం కాకొచ్చా. డూ యూ థింక్ మహేష్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, బాగానే నడిచింది కొన్ని రోజులు. కానీ ఎక్కడ చెడిందో ఈ ఇద్దరి మధ్య కూడా ఆ కుటుంబ తగాత కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికెక్కింది, సోషల్ మీడియాకు చేరుకుంది. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరు మాటల యుద్ధానికి తెరలేపిన పరిస్థితి.
కోర్స్ ఎప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను. ధర్మ మహేష్, గౌతమి ఈ భార్యాభర్తలకు సంబంధించి ఇప్పుడు తీవ్రమైన చర్చ జరుగుతోంది. అసలు వీళ్ళిద్దరికీ ఎక్కడ చెడింది? వీళ్ళ ప్రేమ వ్యవహారం ఎక్కడ మొదలై ఎక్కడి వరకు వెళ్ళింది? తల్లిదండ్రులు, అటువైపు తల్లిదండ్రులు కావచ్చు, ఇటువైపు తల్లిదండ్రులు కావచ్చు, ఒక సందర్భంలో ఇద్దరి గురించి మంచిగా చెప్పిన సందర్భం. బట్ వీళ్ళిద్దరి మధ్య ఎక్కడ చెడింది? ఎవరైనా థర్డ్ పర్సన్ ఎంటర్ అయిన నేపథ్యంలోనే చెడిందా, లేకపోతే చిన్న చిన్న ఇష్యూస్ కాస్త చినికి గాలివానగా మారి ఇంతటి తుఫానికి కారణమైందా? ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మరి ముఖ్యంగా ధర్మ మహేష్ విషయంలో గౌతమి ఆరోపిస్తున్న మాటలు, అమ్మాయిలతో ఉన్న సంబంధం గురించి. సో ఇవన్నీ కూడా తన మాటలోనే తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు గౌతమి భర్త ధర్మ మహేష్. సో ఈ నేపథ్యంలో ఒకసారి నేను ధర్మ మహేష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ధర్మ మహేష్ ప్రస్తుతం ఆర్టీవీ స్టూడియోలో ఉన్నారు. ఒక్కసారి నేను ధర్మ మహేష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. హలో ధర్మ. హాయ్ అండి. ధర్మ, మీ పేరులో ధర్మ ఉంది కానీ మీరు చేస్తున్న అంత ధర్మం కాదు అంటుంది మీ భార్య గౌతమి. సో నేరుగా నేను డీటెయిల్గా మనం మాట్లాడుకునే ముందు ఒక్కసారి ఫస్ట్ నుంచి, ఎందుకంటే చాలామందికి డైరెక్ట్గా మీరు అటాకింగ్ మోడ్లోకి వెళ్ళిపోయిన సందర్భం తనకు కూడా, ఇద్దరు కూడా. సో ఎక్కడ మీ ఇద్దరి మధ్య లవ్ ఎలా స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఒక్కడి నుంచి కొంచెం అక్కడి నుంచి చెప్తే సో దట్ వినే వాళ్ళకి ఒక వర్షన్ ఉన్నారు, రెండో వర్షన్ కూడా వినే అవకాశం ఉంటుంది. సో కుడ్ యు ప్లీజ్ స్టార్ట్ ఫ్రమ్ దేర్? అండి ఆర్వీఆర్ కాలేజ్లో స్టార్ట్ అయిందండి ఓకే మా లవ్. ఇప్పుడు ఆ అమ్మాయి నా మీద ఎలిగేషన్స్ వేసి, ఆ అమ్మాయి చెప్పే వాటిలో 90% అబద్ధాలు, అన్నిట్లో నేను అది అబద్ధం అని. నేను కూడా అమ్మాయి, ఇప్పుడు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు నా అమ్మాయి తెలుసు, ఆ అమ్మాయి నాకు తెలుసు. నీ ప్రైవేట్ లైఫ్ నీది, నా ప్రైవేట్ లైఫ్ నాది అనుకున్నప్పుడు ఓపెన్గా అన్నీ తెలుస్తూనే ఉంటాయి. ఇప్పుడు మేము లవ్ చేసుకున్నాం, సరే గొడవలు అవుతూ ఉన్నాయి. ఆ అమ్మాయికి ఇప్పుడు నాకేదో ఇష్యూ ఉందని చెప్తుంది. నా వల్ల వచ్చే ప్రాబ్లం ఆ అమ్మాయికి తెలిసి ఉంటుందేమో. ఆ అమ్మాయి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ నేను చాలా ఫేస్ చేశా. ఇప్పుడు నిన్న నేను యాక్చువల్గా నేను ఆల్రెడీ మీడియాకి వద్దు అని చెప్పాను, మళ్ళీ లైవ్ పెట్టింది. నాకు అసలు మీడియాకి వెళ్తానికి ఇష్టం లేదు, నేను అందుకే ఇన్ని రోజులు రాలా. వచ్చి కూడా రిక్వెస్ట్ చేశాను మీడియాకి వెళ్ళొద్దు అని. మళ్ళీ మీడియాలో లైవ్ పెట్టి వేరే ఛానల్లో వాళ్ళు పోస్ట్ చేశారు. నన్ను రానివద్దు సార్, మాకు సపోర్ట్లు ఏం వద్దు సార్, కోర్టులో చూసుకుంటాం, లేదు పెద్ద మనుషులు చూసుకుంటాం. ఈ పెద్ద మనుషులది కూడా పాపం రవి గారు అని చెప్పి గౌతమి వాళ్ళ కజిన్ పెద్ద మనిషి, ఆయన అసలు తప్పు మాట్లాడాల. ఆయన పాపం కలపాలను కూడా చూస్తున్నారు ఇప్పటికి, లేదా గొడవ లేకుండా విడిపోండి అని చూస్తున్నారు. కానీ ఆయనకు కూడా తెలియని విషయం ఏంటంటే ఇక్కడ కీ ఎక్కడ ఉందో తెలుసా? మూర్తి గారి దగ్గర ఉంది. ఆ రోజు చెప్పాడు నన్ను తర్వాతకి కెలుగుతాడు అది ఇదని, నన్ను కెలకరు అది ఇదని చెప్పి మాట ఇచ్చారు ఒక యాంకర్ గారు. ఏమంటే నన్ను కెలుగుతానే ఉన్నారు. మీకు అతను నా కొడుకు నాకు చూపిస్తానంటే అతనికి ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కావట్లేదు అసలు. సార్ చూపిస్తానని చెప్పారండి, నేను మీకు ప్రూఫ్ చూపినా, నేను పంపాను, అక్కడ ప్లే చేస్తారు లేదా చూపించమంటే చూపిస్తా.